ప్రత్యేకంగా అంటే పార్టీ మీద ప్రేమతోనేనా లేకుంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇష్టంతో మీరు ఈ పార్టీలో పార్టీ మారాలంటే తల్లికి ద్రోహం చేసినట్లు ఉంటుందనే ఉద్దేశంతోనే అదే పార్టీని కష్టాలు రాని సుఖాలు రాని అధికారం ఉన్నాయి లేకపోని ఏదున్నా పదవులు ఉన్నాయి లేకపోని మరి మీరు 2018లో వాళ్ళ గెలుపు కోసం మీరు ఎంతైతే కృషి చేసి సపోర్టివ్గా ఉండి చేశారో ఇప్పుడు మీరు మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఖమ్మం జిల్లాకి ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ స్థాయిలో 3 మంత్రులు ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పార్టీకి లాయల్టీగా ఉన్నారు, ఎవరు క్రమశిక్షణతో ఉన్నారు అనేది గమనించకుండా ఉండరు కదా. వాళ్ళే సొంత వాళ్ళ కుటుంబంలోనే భార్య కోసం ఒకరు, సోదరుడి కోసం ఒకరు, తనుడి కోసం ఒకరు, ఈ విధంగా ఎవరికి వాళ్ళే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకు వాళ్ళే వాళ్ళు ఆశిస్తున్నారు కదా. అట్లాంటిదప్పుడు వాళ్ళని కాదనుకుని మీకు వచ్చే అవకాశం ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నిలబెట్టడం కూడా ఇక్కడ ముఖ్యం. రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో కూడా బీసీలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం పాటిస్తాం ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత ప్రకారం నేను చెప్పిన ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కాపాడేది అంటే కాంగ్రెస్ పార్టీ. అలాగే ఖమ్మంలో ప్రధానంగా అంటే మీకు టికెట్ రావడం విషయంలో ఎవరు మీకు సపోర్టివ్గా ఉన్నారనుకుంటున్నారు? అంతకన్నా మించింది చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ. అదే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ అనేది గరిక లాంటిది, అది ఉన్నది. ఇప్పుడు వచ్చిన కొంతమంది నాయకులు ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే అందరూ కలిసి ఆ గరిక నీళ్ళు పెట్టారు, ఎగురు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైనా గరిక చెడదు, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు కూడా చెడరు. ఇలా 1000 కోట్లు ఉండటం ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మటుంటం ముఖ్యం. ఇప్పుడు ఒక బీసీ బిడ్డగా పెట్టి గెలిపించాలంటే పెద్ద కష్టమే కాదు ఖమ్మం పార్లమెంట్లో. గత ఈ 35 సంవత్సరాల నుంచి మీ నియోజకవర్గంలో, ఖమ్మంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కానీ అసలు మీ ప్రజలందరికీ మీరు ఏం చేశారని ఇంత ధీమాగా మాట్లాడుతున్నారు? పార్టీని కట్టుబడి ఉండి పార్టీతో ఒక నిజాయితీగా పార్టీకి ఎక్కడ ఇంత చెడ్డ పేరు రాకుండా, నన్ను నమ్ముకున్న నాయకులకు కూడా ఇంత చెడ్డ పేరు లేకుండా, ఒక చందాలు లేకుండా, ఒక దందాలు లేకుండా నా కష్టంతో సంపాదించిన డబ్బును పెట్టి కాంగ్రెస్ పార్టీలో నేను నడిచిన ఇన్ని రోజులు. మనస్తత్వం ఏంటంటే అడుక్కునే మనస్తత్వం కాదు, రియల్గా చెప్తాను. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, అన్న ఊరికే నాకు పదవి కావాలని అడిగే మనస్తత్వం నాది కాదు.